త్వరలో జరగనున్న మంత్రివర్గ విస్తరణలో 5 మంత్రి పదవులు నామినేటెడ్ పదవుల్లో 50% సీట్లు బీసీలకు కేటాయించాలని రాజ్యసభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జా కృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా టికెట్ల కేటాయింపులో కాంగ్రెస్ బీసీలకు తీవ్రమైన అన్యాయం చేసిందని విమర్శించారు. రాహుల్ గాంధీ ఓవైపు బీసీలకు జనాభా దామాషా ప్రకారం ప్రాతినిధ్యం కల్పిస్తామని స్పష్టం చేస్తూ ఉంటే తెలంగాణలో మాత్రం అందుకు భిన్నంగా జరుగుతోందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు బీసీలు కష్టపడ్డారన్న విషయాన్ని గుర్తు చేశారు. వారి సంక్షేమానికి సంబంధించి ఏ ఒక్క పథకాన్ని కూడా ప్రవేశపెట్టలేదని ఆయన దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 6 నెలలు అయింది. బీసీలకు ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదు డెవలప్మెంట్ అభివృద్ధి కోసం. అందుకే వెంటనే కాంగ్రెస్ పార్టీ బీసీల అభివృద్ధికి, ప్రత్యేకంగా విద్యాభివృద్ధికి 100 గురుకుల పాఠశాలలు, 50 ఇంజనీరింగ్ కాలేజీలు, 2 యూనివర్సిటీలు పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా జనాభా లెక్కలకి లేట్ అవుతుంది. ఎన్నిక అసెంబ్లీ అయిపోయా, పార్లమెంట్ అయిపోయా, ఇంకా జనాభా లెక్కలు చేయడానికి కులగణన చేయడం లేదు. వెంటనే కులగణన ప్రక్రియ చేపట్టాలని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. కాబట్టి ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి బీసీల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని చెప్పి, లేని పక్షంలో బీసీలందరూ కూడా ఎదురు తిరుగుతారని చెప్పి పొయ్యిలు ముట్టిగా ఓట్లేసే రోజులు పోయినాయి. అదేవిధంగా పంచాయతీ